ఒక మేల్ అండ్ ఫీమేల్ మ్యారేజ్ అయ్యి వాళ్ళ పిల్లల కోసం ప్లాన్ చేస్తున్నారు అనుకుందాం. సపోజ్ మన దగ్గరికి వచ్చినప్పుడు ఫిటల్ మెడిసిన్‌కి అసలు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో రావాలి? ఏమేం టెస్టులు చేస్తారు ఎగ్జాక్ట్‌గా అంటే ఏం చెప్తారు? మనం బేర్ బేసిక్ తీసుకుంటే హెల్తీ మేల్, హెల్తీ ఫీమేల్ ప్రెగ్నెన్సీకి ముందు బేసిక్ టెస్ట్ చేసుకోవాలి. లైక్ వాళ్ళది క్రోమోజోమ్స్ నార్మల్ ఉందా, ఫర్ దట్ క్యారియోటైపిన్ టెస్ట్ ఉంది. వాళ్ళది బ్లడ్ షుగర్స్ నార్మల్ ఉందా. ఆ ప్రెగ్నెన్సీ డెవలప్ అయినాక ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంప్లాంట్ ఇన్ ద యూట్రస్. సో యూట్రస్ ఈ స్ట్రక్చర్ నార్మల్ ఉందా. దీస్ ఆర్ ఆల్ సింపుల్ టెస్ట్. జస్ట్ ఒక స్కాన్, ఒక బ్లడ్ టెస్ట్, ఇట్లాంటి టెస్ట్ చేసుకోవచ్చు. మన పార్ట్ ఆఫ్ ద కంట్రీలో రిలేషన్స్లో పెళ్లి చేసుకోవడం, కన్సాంగునియస్ మ్యారేజ్ చాలా చాలా కామన్. అవును. అవును. సో అట్లా ఉన్నప్పుడు వాళ్ళది పెడిగ్రీ చార్టింగ్ చేయాలి. దట్ ఈస్ వాళ్ళది ఫ్యామిలీలో ఏదైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా, ఏదైనా ఎర్లీ డెత్స్, రికరెంట్ మిస్క్యారేజెస్, లేదంటే మెంటల్ రిటార్డేషన్ ఆర్ ఎనీ అబ్నార్మాలిటీ అట్లా ఏదైనా ఉందా అనేది ఇట్ హెల్ప్స్. ఒక జెనెటిసిస్ని కలిసి ప్లాన్ చేస్తే ఇట్ హెల్ప్స్ అస్. అట్లా ఇన్ కేస్ ఏదైనా రిస్క్స్ ఉంటే నౌ యూ హ్యావ్ అన్ ఆప్షన్ ఆఫ్ క్యారియర్ స్క్రీనింగ్. దట్ ఈస్ మదర్ది బ్లడ్, ఫాదర్ది బ్లడ్ తీసుకొని దే లుక్ ఎట్ ద జెనెటిక్స్ అండ్ కంపేర్. ఇఫ్ మదర్కి ఫాదర్కి ఇద్దరికి దే ఆర్ క్యారియర్స్ ఆఫ్ సమ్ పర్టిక్యులర్ జీన్, బేబీకి అది ఇన్హెరిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బేబీ ఆ ప్రాబ్లం వల్ల సఫర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి.